హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈపీఎస్ 95 పెన్షన్ నుంచి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు ఊరటనిచ్చే వార్త ఇది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు కనీస నెలవారీ పెన్షన్ను ప్రస్తుతం ఉన్న ₹1000 నుండి 5000కు పెంచే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకొని ఉంది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈపీఎస్ 95 పథకం కింద రిటైర్ అయిన ఉద్యోగులకు అందుతున్న కనీస పెన్షన్ ₹1000 పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసర ధరలకు ఏమాత్రం సరిపోవడం లేదని కార్మిక సంఘాలు, పెన్షన్ల అసోసియేషన్లు సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పదవీ విరమణ చేసిన వారికి మెరుగైన సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అయితే పరిశీలిస్తోంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 95 పథకం కింద ప్రవేశపెడుతున్న ఈ పెన్షన్ కోసం ప్రైవేట్ ఉద్యోగులు కనీసం 10 ఏళ్ల పాటు నిరంతర సర్వీసు పూర్తి చేసి ఉండాల్సి ఉంది. అయితే సాధారణంగా 58 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్ అందుకోవచ్చు. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే కొందరు ఉద్యోగులకు నేరుగా ప్రయోజనం కలుగుతుందండి. ప్రస్తుతం నెలకు ₹1000 లోపు పెన్షన్ పొందుతున్న వారికి ఆదాయం 5 రెట్లు అయితే పెరుగుతుంది. అంటే ₹5000 అయితే పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న కోట్లాది మంది ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత ఆర్థిక భరోసా అయితే లభిస్తుంది. ఇతర పెట్టుబడులు లేని కార్మికులకు ఇది కొండంత అండగా అయితే మారుతుందండి. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన చర్చల దశల్లో మాత్రమే ఉంది. రాబోయే కేంద్ర బడ్జెట్ లేదా తదుపరి విధాన సమీక్ష సమావేశాల్లో దీనిపై అధికారిక ప్రకటన అయితే వెలువడే అవకాశం ఉంది. పెన్షన్ పెంపుతో పాటు ఈపీఎఫ్ఓ వ్యవస్థలో మరి కొన్ని మార్పులను కూడా ప్రభుత్వం కొన్ని సమాలోచనలు అయితే చేస్తుంది. దీంతో పాటు డిజిటల్ సేవల్లో భాగంగా పిఎఫ్ ఉపసంహరణ ప్రక్రియను మరింత సరళం చేయడానికి ప్రధానంగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. పెన్షన్ మంజూరులో జాప్యం లేకుండా వేగవంతమైన విధానాలను తీసుకొచ్చేందుకు ప్రణాళికలను అయితే రచిస్తున్నారండి. వృద్ధులకు ఈపీఎఫ్ఓ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించడం వంటి వాటిని పరిశీలిస్తున్నారు ప్రభుత్వం వారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.